ఆరేళ్ల చిన్నారి హత్య కేసులో అనకాపల్లి జిల్లా చోడవరం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు గుణశేఖర్కు ఉరి శిక్ష విధించింది కోర్టు. 2015లో వేపాడు దివ్య అనే చిన్నారి స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో అడ్డగించి బాలికను హత్య చేశాడు. చిన్నారి గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశాడు గుణశేఖర్. కుటుంబ కలహాల నేపథ్యంలోనే దివ్యను హత్య చేసినట్టు గుణశేఖర్ అంగీకరించాడు. దీంతో కోర్టు నిందితుడికి ఉరి శిక్ష ఖరారు చేసింది. చదువుతున్న అమ్మాయినేమో రోజు తల్లిగారు తీసుకెళ్ళి స్కూల్కి దిగబెట్టేది. సాయంత్రం పూట ఏమో అమ్మాయి తిరిగి వచ్చేసేది. వచ్చేటప్పుడు ఏంటంటే మధ్యలో ఈయన ముద్దాయి కనబడి గుణశేఖర్ అమ్మాయినేమో బండి మీద ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర దింపేసి తర్వాత ఏమో అమ్మాయిని మళ్ళీ తీసుకుని వెళ్ళి బెల్లలమెట దగ్గర రిజర్వాయర్ దగ్గర బెల్లలమెట ఉంటే బెల్లలమెట దగ్గరికి వెళ్ళి బీర్ బాటిల్తో అమ్మాయి గొంతుకు వచ్చి చంపేశారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్ చెప్పండి. సో వేపాడు దివ్యను దారుణంగా హత్య చేసిన గుణశేఖర్కు ఉరి శిక్ష ఖరారు చేసింది కోర్టు. ఆ పాప కుటుంబ సభ్యులు ఏమన్నా స్పందిస్తున్నారా దీని మీద? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అనకాపల్లి జిల్లాలో 2015వ సంవత్సరంలో సంచలనం రేపిన బాలిక హత్య కేసుకు సంబంధించి ఈ రోజు చోడవరం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అయితే ఈ ఘటన 2015 సంవత్సరంలో చోటు చేసుకోగా దీన్ని దర్యాప్తు పూర్తిగా వేగంతం జరిగి ఈ రోజు ఈ కేసులో హత్య చేసిన గుణశేఖర్ కు ఉరిశిక్ష విధించింది చోడవరం కోర్టు. అయితే 2015 సంవత్సరంలో బిల్లలమెట్ట రిజర్వాయర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా బీర్ బాటిల్ పగలకొట్టి ఆ గాజు పెంకుతోటి పేక కోసి హత్య చేసిన ఘటన అయితే ఇది చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో వేపాడు దివ్య అనే 6 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడింది. అయితే ఈ ఘటనకు సంబంధించి స్కూల్ కు వెళ్లి అయితే యథావిధిగా ప్రతిరోజు కూడా తనను స్కూల్ కి దివ్య తల్లే తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత సాయంత్రం సమయంలో తిరిగి దివ్య తన స్నేహితురాలతో కలిసి ఇంటికి చేరుకుంటుంది. కానీ ఆ రోజు మాత్రం ఈ గుణశేఖర్ పాత కక్షల నేపథ్యంలో కుటుంబ కలహాలు ఉన్నాయి. కుటుంబ కలహాలు చాలా ఏళ్ళ నుంచి రగులుతున్న నేపథ్యంలో ఎలా అయినా సరే దివ్యను హతమార్చాలన్న ఉద్దేశంతో ఆ రోజు స్కూల్ సమయాన్ని అయిపోయే సమయానికి గుణశేఖర్ వెళ్లి స్కూల్ నుంచి తిరిగి వస్తున్న దివ్యను తన బైక్ పై తీసుకుని వెళ్లి ఆ తర్వాత ఒక నిర్మానుష ప్రాంతానికి ఆ బిల్లలమెట్ట వద్ద రిజర్వ్ వద్దకు తీసుకెళ్లి అక్కడ బీర్ బాటిల్ తోటి బేక్ పోసి హత్య చేసినట్లుగా పోలీసులు పూర్తి స్థాయిలో అనేక సాక్ష్యాలను కోర్టు ఎదుట ఉంచారు. ఇప్పుడు చోడవరం కోర్టు కీలకమైన సంచలన తీర్పు నెరవేర్చింది. ఈ కేసులో గుణశేఖర్ కు ఉరిశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హరి. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.